హాయ్ అండి, నేను మీ అన్న. వెల్కమ్ బ్యాక్ టు మా వంట మీ ఇంట. ఈరోజు వచ్చేసి కర్బూజాతో నేను ఒక జ్యూస్ని అయితే తయారు చేస్తున్నానండి. ఇది మాత్రం చాలా అంటే చాలా టేస్టీగాను చల్లగాను చాలా అంటే చాలా బాగుంటుందండి. పిల్లలు పెద్దలు ఎవ్వరు అసలు దీన్ని వదలరు, అంత ఇష్టపడతారండి. ఇంకా దీన్ని వీడియోలోకి మనం వెళ్ళిపోదామా. ముందుగా మనం కర్బూజాని ఒకటి తీసుకొని దీన్ని కట్ చేసి ఇందులో ఉన్నటువంటి ఈ గుజ్జుని తీసేసుకుందాము. ఈ గింజలు ఉన్నాయి కదండి, ఈ గింజల్ని ఇలా తీసేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి ఈ పండు ఉంది కదండి, ఈ పండును కూడా సపరేట్ చేసుకుందాము. ఈ కర్బూజా ముక్కలు ఉన్నాయి కదండి, వీటిని మిక్సీకి వేసుకోవాలి. అలాగే బాదం జీడిపప్పు ముక్కలు ఇందులో వేస్తున్నాను. వీటిని అన్నిటిని మిక్సీ పట్టుకుందాము. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కదండి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న దాన్ని బౌల్లో సపరేట్ చేసుకుందాము. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కదా. ఈ మిశ్రమాన్ని తీసుకొని ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. చూడండి, నేను 2 టేబుల్ స్పూన్లు సబ్జా గింజల్ని నానబెట్టుకున్నాను. చూడండి, ఇలా నానితే చాలు. మనం స్టవ్ పైన గిన్నెలు పెట్టుకొని ఇందులో పాలు వేసుకుంటున్నానండి, 1 లీటర్ దాకా. చూడండి, నేను 1 స్పూన్ కస్టర్డ్ పౌడర్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని వాటర్ వేసి కలుపుకుంటున్నాను. దీంట్లో ఏం ఉంటలు లేకుండా క్లీన్గా కలుపుకోవాలి. చూడండి, నేను 1/2 కప్ షుగర్ అయితే ఇందులోకి యాడ్ చేస్తున్నాను. ఇదంతా మిక్స్ చేసుకుందాము. చూడండి, ఈ కస్టర్డ్ పౌడర్ మిల్క్ని అయితే ఇందులోకి యాడ్ చేస్తున్నాను నేను. వీటిని మిక్స్ చేసుకుందాము. సిమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకోవాలండి దీన్ని. చూడండి, సిమ్లో పెట్టుకొని బాగా ఇది దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ అంటే 1 స్పూన్ మిల్క్ మేడ్ని యాడ్ చేస్తున్నాను. ఈ మిల్క్ మేడ్ని యాడ్ చేసిన తర్వాత 5 మినిట్స్ అంటే 5 మినిట్స్ దీన్ని మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేయడమేనండి. చూడండి, మొత్తం ఇలా ఉంటే చాలు. చూడండి, ఇలా ఉంటే చాలు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాము. చూడండి, ఇది పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు మనం ముందుగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నటువంటి జ్యూస్ ఉంది కదండి, ఈ జ్యూస్లోకి ఈ మిల్క్ని అయితే యాడ్ చేసుకుందాము. చూడండి, ఇదైతే బాగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి సబ్జా గింజల్ని అయితే యాడ్ చేస్తున్నాను. సబ్జా గింజలు కూడా వేసుకున్నాం కదా. చూసారా, ఈ జ్యూస్ మాత్రం మీరు తాగారంటే ఇంకొకసారి మరీ చేసుకోవాలనిపిస్తుంది. ఈ జ్యూస్ వచ్చేసి ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తే కనుక వాళ్ళకి ఇచ్చారంటే కూడా ఎండబడి వచ్చింటారు, చల్లగా తాగేస్తారండి. ఇంకా దీన్ని సర్వ్ చేసుకోవడమే. ఇంకేముంది, ఇందులోకి బాదం జీడిపప్పుని ఇలా చల్లుకొని తాగుతుంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. చూసారు కదండి ఈ వీడియోని. చల్లగా కూల్గా చాలా బాగుంటుంది కర్బూజా జ్యూసు. ఇంకెందుకు ఆలస్యం, మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.